ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు టైం నైట్ 7:30 అవుతుంది. నైట్ ఈ టైంకి అయితే వ్లాగ్ చేస్తున్నా. సో ఇలా వ్లాగ్ ఏంటంటే నేను ఇంట్లోకి మళ్ళీ కొత్త అక్వేరియం అయితే తీసుకొచ్చిన, చిన్న అక్వేరియం అయితే తీసుకొచ్చిన. యాక్చువల్లీ నేను ఈ అక్వేరియం కొనుక్కొచ్చినప్పుడు వీడియో అయితే తీయలేదు. సో ఆ రోజు తీసుంటే బాగుంటుండే, కానీ ఆ రోజు కొంచెం టెన్షన్తో అయితే వీడియో అయితే తీయలేదు. ఇవాళ మీకైతే అక్వేరియం చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే ఇస్తున్నా. సో అక్వేరియం దీనికోసం అంటే బెటర్ ఫిష్, ఏ రోజు అయితే అక్వేరియం ఉన్నానో అదే రోజు బెటర్ ఫిష్ కూడా తీసుకున్నా. సో ఇప్పుడు మీకైతే ఆ అక్వేరియం అయితే చూపిస్తా. సో చిన్నది, నార్మల్గా చిన్నది బెటర్ ఫిష్కి అది సరిపోతుంది అని చెప్పి అక్వేరియం అయితే తీసుకున్నా. ఫస్ట్ ఇప్పుడు నా దగ్గర అక్వేరియంస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మీకు ఆర్డర్లో అయితే చూపిస్తా. సో ఫస్ట్ అక్వేరియం వచ్చేసి ఈ అక్వేరియం. ఇది నాకు తెలిసి 2 feet అక్వేరియం. దీనిలో నార్మల్గా అన్ని ఫిషెస్ అయితే వేసేసిన, అంటే ఏవి ట్యాంక్ మెంట్స్ కాదు అని చెప్పి నాకు తెలియక స్టార్టింగ్ తెచ్చుకున్న అక్వేరియం ఇది. నాకు నచ్చిన ఫిషెస్ అయితే అన్నీ అయితే వేసేసిన దీని లోపల. సో మీకు కనిపిస్తున్నాయా, టైగర్ ఫిషెస్ ఉన్నాయి, కలర్ టెట్రాస్ ఉన్నాయి, గోరామి ఉంది, ఇంకా బ్లాక్ మోలీస్ ఉన్నాయి, జీబ్రా ఫిషెస్ ఉన్నాయి. సో అట్లా అన్ని ఫిషెస్ అయితే నేను తీసుకొచ్చి దీనిలో అయితే వేసేసిన. రీసెంట్గానే దీనిలో నేను సకర్ క్యాట్ కూడా యాడ్ చేసిన. యాక్చువల్లీ 2 తెచ్చిన, ఒకటైతే అనిపోయింది, ఇప్పుడు ఇంకొకటి అవుతుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో ఒక్కసారి మీకు లైట్ పెట్టి అయితే చూపిస్తా. ఈ గ్లాస్ పైనకి వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కుండ ఉంది కదా, కుండ పైన అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా సగర్ క్యాట్. సో అది కూడా యాడ్ చేసిన రీసెంట్గా. సో ఇది ఎట్లా అంటే నార్మల్ సెటప్, జస్ట్ స్టోన్స్, ఒక చిన్న కుండ, ఫిషెస్ అయితే ఉన్నాయి అంతే. ఇది నా ఫస్ట్ అక్వేరియం, ఏం నాలెడ్జ్ లేనప్పుడు అయితే తీసుకున్నా. ఇప్పుడు నేను ఎట్లా అంటే బిగ్నర్ని నార్మల్గా నాకు ఎట్లా అంటే అలా ఫిషెస్ ఉండాలా అని చెప్పి ఇదైతే తీసుకున్నా. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక అక్వేరియం అయితే తీసుకున్నా. ఇది నా సెకండ్ అక్వేరియం. ఇది ఓన్లీ ఫర్ గప్పీస్ కోసమే ఈ అక్వేరియం అయితే తీసుకున్నా. దీనిలో మొత్తం గప్పీస్ ఉన్నాయి, ఇంకా గప్పీస్ అయితే యాడ్ చేయాలా. ప్రస్తుతానికి ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి, ఇంకా ఒక 10-15 గప్పీస్ యాడ్ చేస్తే అప్పుడు కొంచెం ఫుల్గా అనిపిస్తుంది. సో దీనిలో కూడా నార్మల్గా స్టోన్స్ ఒక కుండ అంతే, ఎక్కువ డెకరేట్ అయితే లేదు, నార్మల్గా అట్లనే ఉంది. సో ఇదే ఈ అక్వేరియంతోనే నా ఈ అక్వేరియం హాబీ అయితే స్టార్ట్ అయింది. సో ఒక చిన్న అక్వేరియం ఇది. దీనికంటే నార్మల్గా గప్పీస్ బేబీస్ అయితే చాలా వేస్తుంది. సో బేబీస్ని దీంట్లో అయితే వేద్దామని చెప్పి ఈ చిన్నది ట్యూబ్ అయితే వేసుకొచ్చిన. ఇది అక్వేరియం కాదు, అక్వేరియం లాగా దీన్ని అయితే సెట్ చేసిన. దీనిలో మనీ ప్లాంట్ అయితే యాడ్ చేసిన, ఎందుకంటే బేబీస్ పోయి ఈ చెట్టు ఈ లీవ్స్ వెనకాల అయితే దాచుకుంటామని చెప్పి ఇట్లా బేబీస్ అయితే యాడ్ అయితే చేసిన. ఫైనల్గా బెటర్ ఫిష్ అక్వేరియం, నా కొత్త అక్వేరియం, చిన్నది 1 feet అక్వేరియం. ఇది నార్మల్గా ఫ్రిడ్జ్ పైన అయితే సెటప్ చేసిన. నార్మల్ బెటర్ ఫిష్ అవుతుంది. ఫిష్లో కూడా ఫుల్ మూన్, హాఫ్ మూన్ అట్లా అవుతుంటాయి. ఇప్పుడు నా దగ్గర ఉంది ఫీమేల్ బెటర్ ఫిష్. సో ఇది కొన్నప్పుడే, ఈ అక్వేరియం తీసుకున్నప్పుడే బెటర్ ఫిష్ కూడా తీసుకొని వచ్చేసిన. ఫిష్ చూపించమంటే అన్నయ్య చూపిస్తే నాకు ఇది నచ్చింది అయితే తీసుకున్నా. ఇప్పటికీ ఈ ఫిష్ మా ఇంట్లోకి వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 2 weeks అయితే అయిపోతుంది. సో అదైతే నాకు ఇప్పుడే అలవాటు అయితే అవుతుంది. దీనిపైనకి క్యాప్ ఇట్లా అయితే ఏం తీసుకోలేదు, లైట్ ఇట్లా అయితే ఏం తీసుకోలేదు, స్టోన్స్ ఇట్లా అయితే ఏం తీసుకోలేదు, అన్నీ యాడ్ చేయాలా. చూడండి ఎంత సింపుల్ నార్మల్ ఉందో. జస్ట్ వాటర్, దాంట్లో ఒక ఫిష్ అయితే వేసేసిన, ఇంకేం చేయలేదు. అందుకే కింద చూడండి మొత్తం ఫిష్ వేస్ట్ ఉంటుంది కదా, సో అదైతే కిందనే ఉంది చూడండి మొత్తం. దీంట్లో ఎట్లా అంటే స్టోన్స్ అయితే యాడ్ చేయాలా, కొన్ని స్టోన్స్, ఇంకా కొంచెం డిజైన్ అయితే వేయాలా. సో అదే ఇప్పుడు నెక్స్ట్ అదే వేద్దామని అనుకుంటున్నా దీంట్లోకి, ఈ అక్వేరియంలకి. నార్మల్గా నేనైతే ల్యాండ్స్కేప్ అవన్నీ అయితే ఏం చేయ, ప్లాంట్స్ అయితే ఏం వేయ, నాకు అట్లా నచ్చదు. ఎందుకు అక్వేరియంస్ నాకు ప్లాంట్స్ ఉంటే నచ్చదు. ఇప్పుడు దీన్ని కొంచెం డెకరేట్ అయితే వేయాలి. ఇప్పుడు ఇది నార్మల్ ఉంది కదా, కొంచెం డెకరేట్ అయితే వేయాలా. నా ఏ అక్వేరియంలో ఫిల్టర్ అయితే లేదు, నేను ఏ అక్వేరియంకి ఫిల్టర్ అయితే యూజ్ చేయను. ఎందుకంటే అవి న్యాచురల్గా ఉండాలా, ఫిల్టర్స్ అయితే అలవాటు కావద్దు ఫిషెస్కి అని చెప్పి నేను నా ఏ ఫిషెస్లో కూడా ఫిల్టర్స్ అయితే పెట్టలేదు. కొంచెం అదే ప్రాబ్లం అవుతుంది. అందుకోసం నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ వీక్ ఒకసారి క్లీన్ చేస్తుంటా. నార్మల్గా కొన్ని వాటర్ తీసి కొన్ని వాటర్ యాడ్ చేసి క్లీన్ చేస్తుంటా. నార్మల్ క్లీనింగ్ చేసా, ఎక్కువ క్లీన్ కూడా ఏం చేయ. బెటర్ ఫిష్ అయితే అక్వేరియం అయితే ఎక్కువ డెకరేటివ్గా అయితే ఏం లేదు బెటర్ ఫిష్ ఇది. సో దాన్ని మంచిగా డెకరేట్ చేయాలా అని చెప్పి చూస్తున్నా. మెల్లమెల్ల తీసుకొస్తా స్టోన్స్, ఎందుకో తెలియదు, ప్లాంటెడ్ అక్వేరియంస్ ఉంటాయి కదా, నాకు అంత నచ్చవు. మంచిగా అనిపిస్తాయి చూడడానికి, కానీ మనం మెయింటైన్ అయితే వేయలేము. సో దానికి ఎట్లా అంటే ఫిల్టర్స్ ఉండాలా, ప్రాసెస్ అంతా కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో నార్మల్గా నాకు అక్వేరియంలో శాండ్ వేసి కొన్ని స్టోన్స్ పెట్టాలా.
స్టోన్స్ అంటే పెద్దవి ఉంటాయి కదా, ఆ లావా స్టోన్స్ అంటారు, అవి పెట్టి చిన్నది వుడెన్ స్టిక్ ఉంటుంది అయితే పెట్టాలా. సో అట్లుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అక్వేరియంస్. నార్మల్గా ప్లాంటెడ్ అక్వేరియంస్ అట్లా నాకు మంచిగా అనిపించదు, ఎందుకంటే అంత స్ట్రెస్ అయిపోతుంది మనకి దాన్ని మెయింటైన్ చేయడంలో. కానీ చూడడానికి మంచిగా అనిపిస్తాయండి, దాన్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అట్లా ఇష్టము. ఇప్పుడు బెటర్ ఫిష్ని అట్లనే బెటర్ ఫిష్ అక్వేరియం ఏదైతుందో దాన్ని అట్లనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.